హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ క్యూనియస్ కి స్వాగతం. మొత్తం మీద నాగార్జున సాగర్ చరిత్ర ఏంటిది, నాగార్జున సాగర్ చేయబట్టి ఎంతమంది ఆయకట్టు రైతులు ఇప్పటి వరకు లబ్ధి పొందారు, నాగార్జున సాగర్ కుడి కాలువలో ఎంతమంది రైతులు లబ్ధి పొందుతున్నారు, ఎడమ కాలువలో ఎంతమంది రైతులు లబ్ధి పొందుతున్నారు, దీనికంతటికన్నా ముందు అసలు నాగార్జున సాగర్ 70 సంవత్సరాల్లోకి అడుగు పెడతా ఉంది, 70వ వసంతంలోకి అడుగు పెడతా ఉంది. నాగార్జున సాగర్ జలాశయం కట్టి మరి నిజంగా అప్పుడు ఈ ప్రొక్రేన్లు లేదు, పెద్ద పెద్ద ఇటాచీలు లేవు, అసలు ఏది లేదు, కంక ఏంది సిమెంట్ కూడా లేని పరిస్థితి అప్పుడు. మరి నిజంగా నాగార్జున సాగర్ అంత గొప్ప కట్టడం ఎలా అయింది, ఎవరు నాగార్జున సాగర్ని కట్టారు, మరి నాగార్జున సాగర్ కట్టడం ద్వారా ఎక్కువగా లబ్ధి పొందింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు మాత్రమే ఇక్కడ కొంచెం లబ్ధి జరిగినప్పటికీ ఎక్కువ ప్రాంతాలు మాత్రం లబ్ధి పొందింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకోవచ్చు. పక్కా ప్లాన్తో అప్పుడు అక్కడ నిర్మించినట్టు తెలుస్తూ ఉంది. 70 సంవత్సరాల స్వతంత్ర దేశంలో నాగార్జున సాగర్ చిన్న పగులులు కూడా రాలేదు, ఎందుకంటే కాళేశ్వరం కట్టి 3 సంవత్సరాలనే ఖతమైపోయింది. అట్లా కూడా నాగార్జున సాగర్ అవ్వలేదు. మరి ఆ చరిత్ర పుటల్లోకి వెళ్తే నాగార్జున సాగర్ గొప్పతనం, నాగార్జున సాగర్ జలాశయం గొప్పతనం ఏందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సాగర్ @70 ఇయర్స్ 70వ వసంతంలోకి ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రాతి కట్టడం. ఇది ఎంత గొప్పదంటే మానవులు కట్టిన రాతి కట్టడం ఇది. ఏ మిషనరీస్ లేవు, మొత్తం మానవులు చెమట రక్తం చిందించి కట్టిన ప్రాజెక్ట్ ఇది. అందుగురించి ఇంత గ్రేట్ ఇది. భారతీయ ఇంజనీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ముక్తాల రాజు ఆలోచనతో ప్రాజెక్టుకు నంది. 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన. ఈరోజు డిసెంబర్ 10. 1667లో ఎడమ కుడి కాల్వలకు నీటిని విడుదల చేసిన ఇందిరాగాంధీ. 22 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు, ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు, దానితో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతూ ఉంటుంది. దీని హిస్టరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన కట్టడం, ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత కట్టడం, భారతీయ ఇంజనీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. అదే సాగర్, మన నాగార్జున సాగర్. కోట్లాది మంది గొంతు తడుపుతూ, కడుపు నింపుతూ, ప్రతి ఇంట విద్యుత్ కాంతులు వెదజల్లుతూ, బీడు భూములకు జీవం పోసి బంగారు భూములుగా మారుస్తూ, నవ నాగరికతను నిలయమై అందరికీ ఆరాధ్యమై ఆధునిక ఆలయమై విలసిల్లుతుంది మన బౌలార్థక సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్. ప్రపంచంలోనే మానవ నిర్మిత మహాద్భుతంగా, భారతీయ ఇంజనీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా పేరొందిన సాగర్ ప్రాజెక్టుకు పునాది రాయి వేసి సరిగ్గా నేటికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి అడుగు పెడుతున్నది. 1955 డిసెంబర్ 10న నాటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రానికి వేగుచుక్కలా నిలిచింది ఈ ప్రాజెక్టు. నల్లగొండ జిల్లా నందికొండ వద్ద కృష్ణానదిపై నిర్మితమైన ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసింది. ఇది ఇట్లా ఉంటే ఒక్కసారి నాగార్జున సాగర్ చరిత్ర చూసిన తర్వాత ఎంత సామర్థ్యం ఉంది ఏంది అన్నది చూద్దాం. చారిత్రక ప్రాంతంలో సాగర్ నిర్మాణం. నాగార్జున కొండ ప్రాంతంలో నాడు నెలకొన్న విజయపురి పట్టణం జలాశయం అద్భుత అంతర్భాగమైనప్పటికీ నేడు చారిత్రక, ఆధ్యాత్మిక, వ్యవసాయం, పారిశ్రామిక కేంద్రంగా ఉపయోగపడుతున్నది. కరుణ సముద్రుడైన బుద్ధ భగవానుని సందేశం విశ్వవ్యాప్తం కావడానికి ఆచార్య నాగార్జునుని బోధనలతో ఈ ప్రాంతం పడితే జలాశయం నిర్మాణం తర్వాత అన్ని రంగాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, ప్రజల జీవనాన్ని సంతోషాలమయం చేయడం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల వీలైంది. సాగర్ నిర్మాణం కోసం జరిగిన తవ్వకాల్లో అనేక బౌద్ధ చరిత్ర ఆనవాళ్లు, దేవాలయాలు, విగ్రహాలు వెలుగు చూడగా వాటిని సాగర్ కొండపై మ్యూజియంలో నెలకొల్పారు. ఆనకట్ట నిర్మాణంలో 1-2వ శతాబ్దాలలో ఈక్వాషు రాజవంశం తూర్పు దక్కన్లోని శాతవాహనుల వారసుల రాజధానిగా ఉన్న నాగార్జున కొండ పురాతన బౌద్ధ స్థావరం మునిగిపోయింది.
తవ్వకాల్లో 30 బౌద్ధ విగ్రహాలు అలాగే చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కళాఖండాలు శాసనాలు లభించాయి. వాటిని ఇప్పుడు జలాశయం మధ్యలో దీవిగా ఉన్న నాగార్జున కొండ మ్యూజియంకు తరలించారు. మరికొందరిని సమీపంలోని ప్రధాన భూభాగమైన అనువుగా గ్రామానికి తరలించిండ్రు. ఇది చారిత్రక సాగర్కి సంబంధించింది. నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అప్పుడు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా నాగార్జున సాగర్ ప్రసిద్ధి చెందింది. భారత ఇంజనీర్ల స్వయం సాంకేతిక పరిజ్ఞానాన్ని కృష్ణానదిపై నిర్మించిన తొలి జాతీయ ప్రాజెక్టు. ప్రతిభ మేధా సంపత్తికి నిదర్శనం. భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నవభారత నిర్మాత భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంలో నాగార్జున సాగర్ను ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు. ధాన్యాగారంగా విరాజిల్లి ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి గ్రామీణ ఆర్థిక సాంస్కృతిక వికాసానికి తోడ్పడింది. వ్యవసాయ అభివృద్ధికి దాని ద్వారా గ్రామీణ ఆర్థిక వికాసానికి సాగర్ జలాశయంతో బీజం పడింది నెహ్రూ చేతుల మీదుగా. నాటి ఆలోచన నేటి సాగర్ జలాశయం. 1900 సంవత్సరాల నుంచి కృష్ణానదిపై జలాశయాలు కట్టాలనే ఆలోచన నాటి బ్రిటిష్ పాలకులది. కృష్ణా జలాలు సద్వినియోగం చేసుకోవాలని తొలి నుంచి జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ముఖ్యాల రాజా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆకలి చావులు కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని స్వతంత్రం సిద్ధించాక నవ భారత నిర్మాణ తొలి భారత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ నిర్ణయించారు. ఇందుకోసం సాగునీటి వసతులు కల్పించాలని భావించడంతో అందుకు తగిన విధంగా తొలి పంచవర్ష ప్రణాళిక నుంచే సాగునీటి పథకాలు వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే దక్షిణాదిన నాగార్జున సాగర్కు శ్రీకారం చుట్టారు. 22 లక్షల ఎకరాలకు సాగునీరు. నాగార్జున సాగర్ వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. విద్యుత్ వెలుగులను అందిస్తుంది. కోట్ల గొంతుకలను తడుపుతుంది. ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టు హై లెవెల్ లో లెవెల్ కెనాల్ ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. ప్రాజెక్టులో అంతర్భాగమైన ఏఎంఆర్పి ఎత్తిపోతలుగా ప్రాజెక్టు ద్వారా జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 600 గ్రామాలకు తాగునీరు అందిస్తుంది. ఇది ఒక ప్రపంచ పర్యాటక కేంద్రం. ప్రాజెక్టు చూడడానికి ప్రపంచంలోని పర్యాటకులు వస్తుంటారు. వారికి తగు సమాచారం కల్పించే విధంగా ప్రాజెక్టు యంత్రాంగం ప్రభుత్వ చర్యలు చేపట్టాలి. ప్రాజెక్టు భవిష్యత్తులో పటిష్టంగా ఉండడానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరణతో ముందడుగు పడ్డది. ఈ రోజుకి 70 సంవత్సరాలు. ఈ రోజుకి డిసెంబర్ 10 ఈరోజు 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించాక సాగర్ నిర్మించేందుకు అధ్యయనం చేసేందుకు ఎల్ వెంకటకృష్ణ IRDV రావు ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. 2 ఏళ్ల తర్వాత 1955లో డిసెంబర్ 10న నాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, సొంతగా ప్రణాళిక పెట్టుబడులు, కనీస యంత్రాల వినియోగంతో పూర్తి స్థాయిలో మానవ నిర్మిత జలాశయంగా 1956 ఫిబ్రవరిలో పనులు మొదలయ్యాయి. నాటి ఈ ప్రాజెక్టు నిర్మాణం నేటి జలయజ్ఞానికి స్ఫూర్తిగా ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రధానంగా జలాశయం నిర్మాణ పనుల్లో రోజుకు కనీసం 50,000 మంది కార్మికులు పాలు పంచుకునే వారంటే ఎంత ఉధృతంగా పనులు జరిగాయో అంచనా వేసుకోవచ్చు. పూర్తిగా రాతి కట్టడంగా పనులు ప్రారంభించారు. 1969లో జలాశయం పనులు పూర్తి చేశారు. 1967 ఆగస్టు 4న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎడమ కుడి కాలువలకు రిజర్వాయర్ నీటిని విడుదల చేశారు. 1974లో జలాశయానికి గేట్లు అమర్చడంతో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం అప్పటి నుంచి సాధ్యమైంది. జల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం తర్వాత 1978, 1985 మధ్య అదనపు యూనిట్లు సేవలోకి రావడంతో విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. 2015లో డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. 124.66 మీటర్ల ఎత్తు, 97.5 మీటర్ల వెడల్పుతో 26 క్రస్ట్ గేట్లు కలిగిన అతిపెద్ద మట్టి రాతి కట్ట జలాశయంగా ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కింది. మొత్తం మీద నాగార్జున సాగర్లో
కేవలం మట్టితో రాతితో కట్టినయే ఇప్పటికీ 26 గేట్లు. ఒక్క గేటు కూడా తుప్పుపట్లే, ఒక్క గేటు కూడా పోలే కాళేశ్వరం పోయినట్టు. 26 గేట్లకి 26 గేట్లు 70 సంవత్సరాలు అయినా కూడా పటిష్టంగా ఉంది. ఇక ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు. ఇక ఇది ఒక ప్రపంచ పర్యాటక కేంద్రం. ప్రాజెక్టును చూడడానికి ప్రపంచంలోని పర్యాటకులు వస్తుంటారు. వానాకాలంలో కృష్ణమ్మ సోయాగాలను తిలకించేందుకు పర్యాటకులకు పెద్ద ఎత్తున వస్తుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత కట్టడంగా ఉన్న ఈ డ్యామ్ను చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు. సాగర జలాల్లో తేడాతో సాగే బోటు ప్రయాణం పర్యాటకులకు ఎంతో ఆహ్లాదపరుస్తుంది. ఆచార్య నాగార్జున నేల ఇది. సాగర్ రిజర్వాయర్ మధ్యలో ఉన్న నాగార్జున కొండ మ్యూజియాన్ని, సాగర్లోని బుద్ధవనాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధులు ఎక్కువగా వస్తుంటారు. బౌద్ధులతో పాటు చాలామంది వస్తున్నారు. సరే, ఈ నాగార్జున సాగర్ చేయబట్టి ఎక్కడెక్కడ సామర్థ్యం ఉంది, ఏ ఆయకట్టు ఎంత పారుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫైనల్గా ప్రాజెక్టు గణాంకాలు. డ్యామ్ పొడవు 15,956 అడుగులు, అంటే 4,863.388 మిల్లీమీటర్లు. ప్రధాన రాతి కట్టడ పొడవు 4,756 అడుగులు. మొత్తం మట్టి కట్టల పొడవు 11,200 అడుగులు. ఎడమ మట్టి కట్ట పొడవు 8,400 అడుగులు. కుడి మట్టి కట్ట పొడవు 2,800 అడుగులు. మొత్తం క్రస్ట్ గేట్లు, అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకున్న గేట్లు 26. కుడి కాలువ పొడవు 203 కిలోమీటర్లు. ఎడమ కాలువ పొడవు 179 కిలోమీటర్లు. రాతి కట్టడం పొడవు 4,756 అడుగులు. రాతి కట్టడం ఎత్తు 403 అడుగులు. మొత్తం జలాశయం పొడవు 1,545 అడుగులు. స్పిల్వే ఒక చదరపుకి 545 అడుగుల పొడవు ఉంటుందంట. 26 క్రస్ట్ గేట్లు, ఒక్కొక్కటి 45 x 44 అడుగులు ఉంటాయంట. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ మొత్తం 590 అడుగులు పైకి. స్థూలంగా నీటి నిల్వ 408.24 టీఎంసీలు, ప్రస్తుతం 312 టీఎంసీలు ప్రజెంట్ ఉన్నాయి ఇక్కడ నాగార్జున సాగర్ జలాశయంలో. కనీస నీటి నిల్వ మట్టం 510 అడుగులు. జలాశయం సామర్థ్యం 408 టీఎంసీలు. కనీస స్థాయి నిల్వ 213 టీఎంసీలు. విద్యుత్ ఉత్పత్తి కూడా సామర్థ్యం ఉంది ఇక్కడ. విద్యుత్ ఉత్పత్తికి సాగర్ ప్రాజెక్టులో 3 కేంద్రాలు ఉన్నాయి. వీటి మొత్తం ఉత్పాదక సామర్థ్యం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగబోతుంది అక్కడ. నది దిగువకు నీరు విడుదలయ్యే చోట నిర్మించే కేంద్రం 810 మెగావాట్లు. కుడి కాల్వకు నీరు విడుదలయ్యే చోట 90 మెగావాట్లు. ఎడమ కాల్వకు నీరు విడుదలయ్యే చోట 60 మెగావాట్లు. ఇటు విద్యుత్ ఉత్పత్తి 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు చాలా వరకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత పారుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఎంత పారుతుంది, ఇది నిజంగా నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్కు బెస్టా తెలంగాణకు బెస్టా అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కాబట్టి అన్ని జిల్లాలను కోఆర్డినేషన్ చేసుకొని చేసిన కార్యక్రమం. కానీ అప్పటికే ఆంధ్రోళ్ళు ఇక కొంచెం అడ్వాన్స్గా ఉండి వాళ్ళకి ఎక్కువ వాటా పోతూ ఉంది. ఎక్కువ వాటా కూడా రైతులు కూడా లబ్ధి పొందుతున్నది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివరాలు. కుడి కాలువ జిల్లా ఆయకట్టు ఎకరాల్లో గుంటూరు జిల్లాలో 6,68,230 ఎకరాలు పారుతూ ఉంది. ప్రకాశం జిల్లాలో 4,43,180 ఎకరాలు పారుతూ ఉంది. మొత్తం అంటే గుంటూరు ప్రకాశం కుడి కాలువ అంటే ఆంధ్రాలో ఉంటుంది. గుంటూరు ప్రకాశం మొత్తం కుడి కాలువ కింద 11,11,410 ఎకరాలు నీరు పారుతూ ఉంది. ఎడమ కాలువ చూద్దాం. నల్లగొండ జిల్లాలో 3,72,970 ఎకరాలు. ఖమ్మం జిల్లా 3,46,769 ఎకరాలు. ఇక మళ్ళీ కృష్ణా జిల్లా ఎడమ కాలువలో కూడా కృష్ణా జిల్లాకు వాటా ఇచ్చిండ్రు. ఎడమ కాలువ కృష్ణా జిల్లాలో 4,04,760 ఎకరాల్లో నీరు పారుతూ ఉంది. ఓవరాల్గా చూస్తే అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఓవరాల్గా 336 ఓవరాల్గా ఒక 7 లక్షల ఎకరాలలో ఈ ఆయకట్టులో నీరు పారుతూ ఉంది. ఇక మొత్తం ఎడమ కాలువకి 11,24,500 ఎకరాలలో నీరు పారుతూ ఉంది. మరి ఎంత చక్కటి జలాశయమో మీరు చూడొచ్చు. మొత్తం మీద అంటే మానవుడు నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టులో ఇది ఒకటి.
డిసెంబర్ 10వ తేదీ అంటే ఈ రోజుకి కరెక్ట్గా 70 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ శంకుస్థాపన చేసిండ్రు. మళ్ళీ ఇందిరాగాంధీ కుడి ఎడమకాలకు నీళ్లు విడుదల చేసింది. మొత్తం మీద సస్యశ్యామలంగా అంటే మనసు మంచిదైతే పర్ఫెక్ట్గా పనిచేసుకోవచ్చు. ఎటువంటి పరికరాలు లేకుండా, ఎటువంటి మిషనరీస్ లేకుండా మానవులతోటి రాతి కట్టడం నిర్మించడం అంటే అప్పుడే సాధ్యమైంది. మరి ఇప్పుడు అన్ని వసతులు ఉన్నా కూడా బిల్డింగ్లు కూడా దసికిపోతూ ఉన్నాయి. కాళేశ్వరం కూడా దసికిపోయింది. మరి గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఆయకట్టు చాలా వరకు పారుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం కన్నా ఆంధ్రాలో ఎక్కువగా ఆయకట్టు పారుతూ ఉంది నాగార్జున సాగర్ గురించి. ఇది 26 క్లస్టర్ గేట్లు ఉంటాయి. 26 గేట్లు ఉంటాయి. గేట్లు ఎత్తినప్పుడు పర్యాటక కేంద్రం ఇంకా చాలామంది చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉంటారు. ఇది ఓవరాల్గా నాగార్జున సాగర్ చరిత్ర. చూస్తున్నామండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.